ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏపీ వ్యాప్తంగా నోటీసుల పంపిణీతో పాటు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. అధికారులు సేకరించిన తాజా గణాంకాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసింది. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా 44.28 లక్షల నోటీసులు జారీ చేయగా అందులో ఇప్పటి వరకు 86% అంటే 38.14 లక్షల నోటీసులను అధికారులు యజమానులకు అందజేశారు. ఇంకా 14% నోటీసులు అందాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 38.21%, శ్రీ సత్యసాయి జిల్లాలో 32.93% నోటీసులు పెండింగ్ లో ఉన్నట్లు ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6 కింద 2.09 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో కడప జిల్లా 18,524 దరఖాస్తులతో మొదటి స్థానంలో ఉంది. కర్నూలు, అనంతపురం జిల్లాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే ఫారం 7 కింద 5,576 అభ్యంతరాలు, ఫారం 8 ద్వారా 1.58 లక్షల చిరునామా మార్పు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బుక్ ఏ కాల్ విత్ BLO సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం 531 వినతులు పెండింగ్ లో ఉండగా 48 గంటలకు పైబడినవి కేవలం 71 మాత్రమేనని CEO కార్యాలయం తెలిపింది. ఈ సవరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలను నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక రోజుల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు BLOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రదర్శించి ప్రజల సందేహాలను వారు నివృత్తి చేస్తారు. ఓటర్లు తమ దరఖాస్తుల స్థితిని, నమోదు కేంద్రాల వివరాలను తెలుసుకోవడానికి భారత ఎన్నికల సంఘం పోర్టల్ లేదా ఏపీ CEO వెబ్సైట్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.